న్యూస్ రూమ్ కి స్వాగతం. నేను సహనా. నేను మిరాని. ఉద్యోగాలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్న ఆయన చదువుకున్న యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నారు. 60,000 మంది టీచర్లు రిటైర్ కాబోతున్నారన్న ఆయన మెగా టీచర్ జాబ్ మేళా వేస్తామని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయం చెప్పారని గుర్తు చేశారు. పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పందించారు. తెలంగాణ భవన్లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉమ్మడిగా నిర్వహించిన ఈ సమావేశంలో తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మెదక్ జిల్లా సమస్యలు వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశామన్నారు. జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు పోలీసులు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తున్న వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటించాలన్నారు. చిన్న చిన్న తప్పుల వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉందన్నారు. సురక్షిత ప్రయాణమే మన కుటుంబానికి రక్షణగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ సొసైటీ తీర్మానం చేసింది. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో రైతు బంధు జమ కాలేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నేషనల్ హైవే 63 కోసం చేస్తున్న భూ సర్వేను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. బైపాస్ పేరుతో తమ విలువైన భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. బైపాస్ ఊరికి దూరంగా ఉంటుందని, కానీ అధికారులు మాత్రం తమ గ్రామంలోని ప్లాట్ల పక్క నుంచే సర్వే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సర్వే ఆపాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములను మాత్రం వదులుకోమంటూ గ్రామస్తులు నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. బెంగాల్లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్తో ఎలాంటి చర్చలు జరపలేదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ పేర్కొన్నారు. మరోవైపు పంజాబ్లో తాము కూడా ఒంటరిగా వెళతామని ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. తాజా పరిణామాలతో ఇండియా కూటమి మనుగడ కష్టసాధ్యంగా మారింది.